జగిత్యాల పట్టణంలో ఇళ్ల స్థలాల సాధన కోసం నిరవధిక నిరసన కార్యక్రమం జగిత్యాల ఆర్డీఓ ఆఫీస్ ఎదురుగా ఏర్పాటు చేసిన దీక్ష శిబిరం 10 రోజులుగా కొనసాగుతుండగా జర్నలిస్టులు చేస్తున్న నిరవధిక దీక్షకు మద్దతుగా కుట్ల శాసనసభ సభ్యులు కల్వకుంట్ల సంజయ్ కుమార్ దీక్ష శిబిరానికి చేరుకుని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ జర్నలిస్టులు చేస్తున్న నిరసన కార్యక్రమం చాలా బాధ అనిపించిందని, వారికి రావాల్సిన ఇళ్ల స్థలాలు న్యాయపరమైన హక్కులే కోరుతున్నారని అన్నారు. వారు చేస్తున్న పోరాటం న్యాయబద్ధమైనదని, వారి సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. జర్నలిస్టులకు న్యాయం జరిగే వరకు తాను వారికి సహకారం ఉంటారని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ ఎల్రమణ మాట్లాడుతూ జగిత్యాల పాత్రికేయులకు అన్యాయం జరిగింది అనే మాట వాస్తవమని అన్నారు. గడిచిన కాలంలో ఎమ్మెల్యేగా పనిచేశాను. తాను ప్రతిపక్షంలో ఉండటం బాధాకరమైన విషయమని, ఇళ్ల స్థలాల కోసం కృషి చేశాను. కొన్ని కారణాల వల్ల ఆగిపోయిందని అన్నారు. ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ఇళ్ల స్థలాలు ఇప్పించేంత వరకు కృషి చేస్తానని అన్నారు. ఇదే కార్యక్రమంలో చొప్పదండి కె రవిశంకర్, మాజీ మంత్రి, తెలంగాణ రాష్ట్ర మాజీ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. ఇప్పుడైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి జర్నలిస్టులు చేస్తున్న పోరాటాన్ని ప్రభుత్వం వెంటనే న్యాయం జరిగేలా చూడాలని ఈ సందర్భంగా వారు కోరారు. దీక్షా శిబిరానికి వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గౌతమ్ రెడ్డి, సంఘం అధ్యక్షులు ప్రభాకర్ రావు, అసోసియేషన్ అధ్యక్షులు హరి అశోక్ కుమార్, పట్టణ ప్రముఖులు ఆర్ఎంపీ పిఎంపీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు రాజగోపాలాచారి, గుడాల రాజేష్ గౌడ్ చేరుకుని సంఘీభావం తెలిపారు. ఇదిలా ఉండగా ముగింపు కార్యక్రమానికి మాజీ మున్సిపల్ చైర్మన్ నాగభూషణం చేరుకుని జర్నలిస్టులకు సంఘీభావం తెలిపి దీక్ష కార్యక్రమాన్ని ముగించడానికి నిమ్మరసాన్ని అందజేశారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కళ నెరవేర్చుకునేందుకు గత 10 రోజులుగా జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. పలుమార్లు పలువురికి వినతి పత్రాలు ఇచ్చినా స్పందించకపోవడం, నాయకులను కలిసిన రేపు మాపంటూ దాటవేసే ధోరణితో వ్యవహరించడం, దీంతో విసుగు చెందిన మేమంతా జర్నలిస్టులమంతా చావో రేవో తేల్చుకుందామనే ఉద్దేశంతో జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆర్టీఓ చౌరస్తాలో నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. ఈ రోజుకు నిరసన దీక్ష 4వ రోజుకు జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధన కోసం గత 5 రోజులుగా నిరసన దీక్షలు చేపట్టి కొనసాగిస్తున్నాం. జర్నలిస్టులకు గత 30 ఏళ్ళుగా ఇళ్ల స్థలాలు ఇవ్వకపోవడంతో ఈ ఉద్యమ బాట పట్టడం జరిగింది. ఇప్పటికైనా నాయకులు, ప్రభుత్వం వెంటనే మా ఆవేదనను గుర్తించి వెంటనే ఇళ్ల స్థలాలను కేటాయించాలని మేమందరం కోరుకుంటున్నాం. గత 5 రోజుల నుండి నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ప్రభుత్వాలు కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ ఇప్పటి వరకు స్పందించకపోవడం బాధాకరంగా ఉంది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వం కానీ ఇళ్ల స్థలాలను కేటాయించే వంత వరకు మా దీక్ష కొనసాగుతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. ఇళ్ల స్థలాల కోసం జగిత్యాల జర్నలిస్టులు గత 5 రోజుల నుండి నిరసన దీక్షలో పాల్గొని అందరూ వివిధ దశాల నిరసనలు తెలిపారు. కానీ అధికారులు ఇప్పటి వరకు ఏం పని రాలేదు. మేము ఇళ్ల స్థలం వచ్చేదాకా ఈ దీక్షలో పాల్గొంటాం. ఖచ్చితంగా ఇళ్ల స్థలాలు రావాలని మా ఈ జర్నలిస్టులు మేము కోరుతున్నాం. జగిత్యాల జిల్లా కేంద్రంలో పత్రికా ప్రతినిధులు 5వ రోజు దీక్ష పట్టడం చాలా శోచనీయం, బాధాకరం అనిపిస్తుంది. ఈ సమాజంలో వారి న్యాయమైన కోరికలు తీర్చాలని, వెంటనే ప్రభుత్వం తీర్చాలని మేము ఆర్ఎంపీ సంఘ పక్షాన మరియు సామాజిక సేవ పక్షాన కూడా వారిని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. న్యాయమైన కోరికలు వెంటనే తీర్చాలని, ఎటువంటి క్లిష్ట పరిస్థితులు ప్రభుత్వం ఎలాంటి ఆర్థిక భారం పడకుండా, ఎటువంటి సమస్య రాకుండా ఉండేటువంటి సమస్య న్యాయమైన కోరికలు కోరుతున్నారు. కాబట్టి వారికి ఒక ఇల్లు లేని మేము కౌన్సిల్ ఉన్నప్పటి నుంచి కూడా గత 30 సంవత్సరాల నుంచి కూడా కోరుతున్నాం. మేము పత్రికా ప్రతినిధులకు తప్పనిసరిగా ఇల్లు కేటాయించాలని కోరుతున్నాము. అప్పుడు ఆర్డీఓ హనుమంతరావు సార్ ఉన్నప్పుడు కూడా ఇస్తామని చెప్పారు. కానీ చాలామంది ప్రజాప్రతినిధులు కూడా ఎంతోమంది ఇచ్చా అనుకుంటా మరి వాయిదా వేస్తారు. అది బాధాకరం అనిపిస్తుంది మాకు. కానీ పత్రికా ప్రతినిధులు అంటేనే తెలుసుకోవాలి, సమాజం అంతా తెలుసుకోవాలి. ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధులు కానీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, శరీరానికి నేను ప్యానల్ కార్డు ఎటువంటిదో అట్లనే ప్రజాప్రతినిధులు అటువంటి వారు. ఈరోజు ప్రజాప్రతినిధులు రోడ్డు ఉన్నారంటే ఇంకా మనకు శోచనీయం, బాధాకరం మనకు. కానీ బ్రెయిన్ పనిచేయకుండా శరీరము కోమలకి వెళ్ళిపోతుంది.
అలానే ప్రజాప్రతినిధులు లేకపోతే కూడా మనకు పొద్దున ఉదయం లేస్తే ఛాయ్ లేకుండా ఉంటారు, టీ లేకుండా భోజనం లేకుండా ఉంటారు. కానీ ఒక ఎలక్ట్రానిక్ మీడియా కానీ మీడియా వాళ్ళు కానీ లేకుంటే వెళ్ళడానికి సమాజంతో నేను ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తున్నాను. తప్పనిసరిగా వాళ్ళ న్యాయమైన సమస్యలు తీర్చాలని కోరుకుంటున్నాను. స్టార్ట్ చేస్తూ మినీ స్టేడియం జగిత్యాల వాకర్స్ అసోసియేషన్ మినీ స్టేడియం అధ్యక్షుడు మన గౌతమ్ రెడ్డి గారు, మరి మేము సహచర సభ్యులము, వివిధ స్థాయిలో ఉండే మేము మద్దతు సంఘీభావం తెలియజేయడానికి జర్నలిస్టుల కొరకు ఐక్యత కొరకు తెలియజేయడానికి సంఘీభావం కొరకు రావడం జరిగింది. అంటే ఈ జర్నలిస్టులు గత 30 సంవత్సరాల నుండి నాకు తెలిసి మరి వాళ్ళ యొక్క ఇళ్ల స్థలాల గురించి చాలాసార్లు డిమాండ్ చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో నుండి కూడా చూస్తున్నాను. మరి ఈ విషయంలో అది న్యాయబద్ధమైంది. జర్నలిస్టులలో చాలామంది కూడా వాళ్ళు ఇళ్ల స్థలాలు కానీ పాపం మా గృహము లేకుండా కిరాయిలకు రెంట్స్కుంటా ఉండడం జరుగుతూ ఉన్నది. కాబట్టి వాళ్ళు చాలా బీద స్థితిలో ఉన్నారు. ఆ విషయంలో ఆ దిశలోపట ప్రభుత్వం ఆలోచించి వారి న్యాయబద్ధమైన కోరికను మరి తీర్చాలని చెప్పి మరి మేము మినీ స్టేడియం వాకర్స్ అసోసియేషన్ పక్షాన మేము కోరుతా ఉన్నాం. తర్వాత ప్రజాప్రతినిధులు కూడా ఇప్పుడున్న అదే అనేక మంది సంఘీభావం తెలియడానికి రావడం జరిగింది. కాబట్టి వాళ్ళు కూడా మరి సత్వరమే నిర్ణయం తీసుకొని ఇంకా ఆన్సకుండా మరి తొందర నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి కోరుతూ మరి అవకాశం ఇచ్చినందుకు మరి థ్యాంక్స్ చెప్తా ఉన్నాం. అందరికీ ఇళ్ల స్థలాలు కావాలని గత 5 రోజులుగా మరి ఇక్కడ రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు జర్నలిస్ట్ సోదరులు, అలాగే పత్రికా మిత్రులు, ఛానళ్ళ మిత్రులు. మరి గత ప్రభుత్వంలో స్పష్టమైన జీవో ఉన్నప్పటికీ గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ సాధించుకున్నాం. మరి జర్నలిస్టులందరూ కూడా ఏకమై మరి ఆనాడు ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రావడానికి కారణమైన ముఖ్యులైన వీరికి మరి ఇళ్ల స్థలాలు ఇవ్వకపోవడం నిజంగా చాలా దారుణమైన విషయం. ఈ విషయంలో మా తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ అట్లాగే మా తెలంగాణ పెన్షనర్ల అసోసియేషన్ పక్షాన వారికి సంపూర్ణ సంఘీభావం తెలుపుతూ మరి వారికి తప్పనిసరిగా ప్రభుత్వం స్పందించాలి. మరి మొన్న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మన రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా స్పష్టమైన హామీ ఇచ్చారు. జర్నలిస్టులందరికీ ఈ ప్రభుత్వ హయాంలో అతి తొందరలోనే ఒక తీపి గుళికలు అందిస్తా అని అన్నారు. తీపి కబురం అందిస్తానన్నారు. మరి ఆ కబురేదో తొందరగా అందించినట్టయితే మరి నా జర్నలిస్టు సోదరులందరూ ఈ నిరాహార దీక్షలు విరమిస్తారు. పోరాడుతున్న ఇళ్ల స్థలాలకు పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ తరఫున డాక్టర్గా, ఒక కొరుట్ల బిడ్డగా, మీలో ఒక ఫ్యామిలీ మెంబర్గా తప్పకుండా ఇది మీ హక్కు. మీకు తప్పకుండా ఇళ్ల స్థలాలు తప్పకుండా మీ అందరికీ కూడా ఎలర్ట్ చేయాలని చెప్పేసి నేను ఇక్కడ ఉన్న నాయకులను, గవర్నమెంట్ని, కలెక్టర్ గారిని అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ప్రజాస్వామ్యంలో అందరు చెప్తారు, చిన్నప్పటి నుంచి మా పుస్తకాలు చెప్తారు, 4th పిల్లర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇస్ మీడియా అని చెప్పేసి. ప్రజాస్వామ్యంలో మరి ప్రజాస్వామ్యం నిలకడగా ఉండాలంటే 4వ పిల్లర్ లేకపోతే 4వ స్తంభమైనటువంటి మీడియా బ్రతకాలి. అలాంటి మీడియాని బ్రతికించే మా ప్రెస్ మిత్రులందరూ కూడా ఏమాత్రము వాళ్ళకి హక్కుగా వాళ్ళ ఇల్లు స్థలాలు అలవాటు చేయాలి. నిజానికి చెప్పాలంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు అప్పటి నుంచి కూడా కంపల్సరీ మన జర్నలిస్ట్ మిత్రులకు ఇల్లులు ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు పదే చెప్పేవారు. అదే పద్ధతిగా మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. మా కొరట్ల కాన్స్టిట్యున్సీలో ఇప్పటికీ 80 ఇల్లులు కూడా, ప్లాట్లుగా నేను చెప్పేది 80 ఇల్లులు కూడా రెడీ చేసినాం ఇప్పటికీ కొరట్ల కాన్స్టిట్యున్సీలో. ఇప్పటికి కూడా నాకు తెలిసి అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇక్కడున్న మా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గారు కూడా వారు కూడా ఏదో నాకున్న సమాచారం ప్రకారం ఐ స్టాండ్ టు బి కరెక్టెడ్. నాకున్న సమాచారం ప్రకారం అప్పుడున్న డాక్టర్ సంజయ్ గారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు వారు కూడా ఏదో ల్యాండ్ మీ అందరి కోసం చూసినారని చెప్పి నాకు సమాచారం ఉంది.
నాకు తెలిసి దాని మధ్యలో రాజకీయాలతో దాన్ని కాకుండా చేశారనే సమాచారం కూడా నాకుంది. సో దయచేసి ఇప్పుడు వారు కూడా కాంగ్రెస్ పార్టీలో మెంబర్గా తిరుగుతూ ఉన్నారు కాబట్టి వారిని, అట్లానే సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి గారిని, బాధాకరం ఏంటంటే ఇప్పుడే విన్నాను నేను, మిత్రులు చెప్పినారు 3 దశాబ్దాల కాలం నుండి పోరాడుతూ ఉన్నామని చెప్పినారు. చాలా బాధాకరమైన విషయం. జర్నలిస్టులు 3 దశాబ్దాలుగా వాళ్ళ అవసరాల కోసం పోరాడుతూ ఉన్నారంటే ప్రజాస్వామ్యం నిలకడగా ఉంచేదే జర్నలిస్టులు. కాబట్టి నా రిక్వెస్ట్ అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ నాయకులకే కాకుండా జీవన్ రెడ్డి గారు, సంజయ్ గారికి కాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మిమ్మల్ని వాళ్ళ నిజంగా చెప్పాలంటే మిమ్మల్ని నిలబెట్టింది, ఇంకా నిలబెడతా ఉంది మా ప్రెస్ మిత్రులు. కాబట్టి దయచేసి పెద్ద మనసుతో మా ప్రెస్ మిత్రులందరినీ కూడా, మిమ్మల్ని నిలబెట్టిన ప్రెస్ మిత్రులందరినీ కూడా మీరు కూడా నిలబెడతారని చెప్పి ఆశిస్తూ, ఇక్కడ మా ప్రెస్ మిత్రులందరికీ తప్పకుండా మీతో ఉన్నాం. మేము ఏ పోరాటంకైనా మేము సిద్ధంగా ఉన్నాము. 100% మీ అందరినీ కూడా ఏ క్షణాలైనా మీ అందరితో సహకరిస్తాము. మా బీఆర్ఎస్ పార్టీ తరఫున తప్పకుండా మీరు చెప్తే మేము తప్పకుండా తీసుకెళ్ళి ప్రెస్ పైన హైదరాబాద్లో కూడా మా ముఖ్యమంత్రి గారికి కూడా వినతి పత్రం ఇద్దాం. మీరు అందరం కలిసి, నేను తప్పకుండా వస్తాను మీ అందరితో. మళ్ళొకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మా ప్రెస్ మిత్రుల తరఫున రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, దయచేసి మిమ్మల్ని నిలబెట్టిన మా ప్రెస్ మిత్రులందరినీ మీరు నిలబెడతారని ఆశిస్తూ మీడియా అందరికీ పేరు పేరున నమస్కారాలు. మరి అందరూ కూడా దాదాపు 80-90% పూర్తిగా చేసిన వాళ్ళే. అసలు విషయానికి వచ్చినప్పుడు యాక్చువల్గా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా మరి రిచ్చో లేకపోతే ధనికులో పెద్ద బిల్డింగులు ఉన్న వాళ్ళు ఈ 1-2% ఉంటే ఉండాల్సింది. ఎందుకంటే లేరని కూడా అంటే కూడా మంచి కాదు, మీరు అంతా కూడా అనుకోకూడదు. బట్ 90%-98% లేదు. లేని వాళ్ళు మనం రేషన్ కార్డు కూడా బియ్యం అటువంటి స్థాయిలో మీ పైన ఉన్న పత్రికా యజమానులు కూడా మనకు పెద్దగా సాలరీస్ ఇస్తున్న సందర్భాన్ని నాకైతే విషయానికి అంటే నాకు థియేటర్ తెలుసు, లేదా వార్త తెలుసు, లేకపోతే ఇంకా జ్యోతి వాళ్ళు జ్యోతి థియేటర్ రాధాకృష్ణ అందరూ తెలుసు. చాలా వరకు వేరలేదు. ఇంకా మరీ అంత తక్కువ జీతాలు ఇస్తే గ్రామాలు ఎట్లా పనిచేస్తారంటే ఇక వాళ్ళు ఏదో ఊళ్ళో ఏదో తక్కువ ఉంటుంది ఖర్చుగా అనుకుంటారు. బట్ ఇది అయినప్పుడు ఇక్కడ మీకు ముఖ్యంగా ఎవరికైనా ఇంత స్థలానికి 98% అర్హులు, అందులో తప్పులేదు. పత్రికా ప్రజలకు ఇవ్వవలసిన ఇళ్ల స్థలాలు ఇవ్వవలసిన అవసరం ఉందని ఈ సమయం అనేస్తున్నాను. వైఎస్ఆర్ రాజశేఖర ఒకసారి పత్రికా ప్రజలకు, జర్నలిస్టులకు కనుకుంటూ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, జడ్జిలకు కలపడం వల్ల ఆ జడ్జిలు కోపం వచ్చి మాధవ్ గారి దాని మీద అది అక్కడ స్టే వచ్చింది. దాంతోనే హైదరాబాద్ ఆగిపోతే కింద దాకా ఆగిపోయింది. అదే సందర్భంగా మీకు ఈరోజు ఖచ్చితంగా నేను హౌసింగ్ బోర్డు మంత్రిగా పనిచేశాను, అందులో కూడా స్థలం ఉంది. మీరంతా చాలా ఎక్కువ మంది ఉండరు. ఇక్కడ ఇచ్చినా తప్పేం లేదు. లేక పరిసర ప్రాంతంలో మన హైదరాబాద్, మన జగిత్యాలలో కూడా చాలా గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. నాకు తెలిసినట్లయితే పర్ఫెక్ట్గా ఈ కరూరు క్యాంప్లోనే ఉంది. ఒక్క లేదా ఇంకా పక్క దానిలో కూడా ఉంది. మీకు ఇళ్ల స్థలాలు తలా 500, 400, 500 స్థలం ఇస్తే చాలా బాగుంటుందని మేమందరం కూడా మీ తరఫున మద్దతు చేస్తున్నాం. మా ప్రభుత్వం లేదు కానీ అధికార పక్షంలో ఎవరుంటే వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ 2 ఎమ్మెల్సీలు ఉన్నారు, 1 ఎమ్మెల్యే ఉన్నాడు, 2 కాంగ్రెస్ ఉన్నారు, 1 టీఆర్ఎస్ ఉన్నారు. మన సంజయ్ కూడా, అంటే ఈ సంజయ్, డాక్టర్ సంజయ్, కొడుకు సంజయ్, వీళ్ళు కూడా మన స్థానిక లెక్క. ఎందుకంటే ఏది అందించపరచరు కాబట్టి వీళ్ళు మన ఎమ్మెల్యేగానే ప్రతి తప్పనిసరిగా మద్దతు చేస్తారు. ఎక్కడికంటే ఎక్కడికి వెళ్ళి ప్రయత్నం చేస్తామని కూడా మేము మనవేస్తున్నాం. మేము వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కానీ అక్కడికి ముఖ్యమంత్రి కానీ, జిల్లా మంత్రి కానీ, అంటే పొన్నం ప్రభాకర్ కానీ, శ్రీధరబాబు కానీ వాళ్ళిద్దరూ పార్టీ పరంగా దగ్గర కాదు కానీ పాత పరిచయాలతో దగ్గరే. నేను వాళ్ళకు కూడా రిపోర్ట్ చేసినాను. ఇక్కడ జీవన్ రెడ్డి కానీ, లోకల్ ఎమ్మెల్యే సంజయ్ కానీ మీరు తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేయాలని చెప్తాను. నేను వస్తున్నప్పుడు ఎమ్మెల్సీ రమణ కూడా మాట్లాడాను. వాళ్ళ కోసం తమరు ఇద్దరం కలిసి పోదామంటే మా డాక్టర్ సంజయ్ కోరుట్ల ఎమ్మెల్యే వచ్చింది కాబట్టి మరి ఇక్కడికి వచ్చినప్పుడు మా లోకల్ పార్టీ నాయకత్వం ఎవరు ఉండకపోతే బాగుండదు.
అందుకే ఇక్కడ రావడం జరిగింది. మీకోసం చాలా శ్రేష్ఠంగా కృషి చేస్తామని చెప్తూ ఒక విషయం చెప్తాను. గత 9 రోజులుగా వివిధ రూపాల్లో కార్యక్రమాలు చేపట్టి గత 5 రోజులుగా రోడ్డు మీదకి వచ్చి ఈ నిరసన దీక్ష చేపట్టాల్సి వచ్చింది. ఈ నిరసన దీక్ష చేపట్టడం మాకు కొంత బాధగా ఉన్నా తప్పని పరిస్థితుల్లో గూడు కోసం ఇక బతుకు పోరాటం చేస్తే తప్ప మనం సాధించుకోలేమన్న ఒక దృఢ నిశ్చయానికి వచ్చి ఈరోజు రోడ్డు మీదకి రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి తమ సంఘీభావం తెలిపేందుకు విచ్చేసిన మాజీ మంత్రివర్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, ప్రస్తుత ఎమ్మెల్సీ శ్రీ ఎల్ రమణ గారికి, అలాగే చొప్పదండి మాజీ శాసనసభ్యులు శ్రీ సుంకె రవిశంకరన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మా పాత్రికేయులకు చెప్తోంది, ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు, ఇంటి నిర్మాణం చేసిస్తామని ఎన్నో ఏళ్ళుగా ఇందిరమ్మ పాలన నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు చెబుతున్నా మా ఆశ మాత్రం నెరవేరడం లేదు, మా కళ తీరడం లేదు. ఎంతోమందికి జగిత్యాల పట్టణంలో నిరుపేదలు ఉన్నారు. సొంత ఇంటి కళ నెరవేర్చాలని చెప్పేసి వందలాది ఎకరాలు స్థలం సేకరించి వేల సంఖ్యలో ఇల్లు కేటాయించిన ఈ ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు మా గురించి ఎందుకు ఆలోచన చేయడంలో మాకు ఇప్పటికీ అంతుపట్టడం లేదు. మేము వాస్తవంగా గత 30 ఏళ్ళుగా ప్రజాప్రతినిధులకు వెన్నంటి నడిచినాం. ఏ సమస్య ఉన్నా అక్కడ ఎవరు రాకముందు మేము ముందు ఉంటాం, ఆ సమస్యను ప్రపంచానికి తెలియజేస్తాం. కానీ మా గురించి పట్టించుకునే నాతుడే లేకపోవడంతో ఆవేదన చెంది ఇక మా చావో రేవో అనే దిశగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అయితే ఇప్పుడు ఇంకొక ట్విస్ట్, ఈరోజు ఈ 5 రోజులుగా ఈ రిలే దీక్ష చేపట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, మాకు గత 30 ఏళ్ళ నుంచి జగిత్యాల పరిసర ప్రాంతాల్లో అక్కడ జాగుంది, ఇక్కడ జాగుందని చూపించడం, మేము అక్కడికి పోవడం, ఆ ప్రాంత వాసులు దాన్ని వ్యతిరేకించడం, అయ్యో దాన్ని ఏం చేయలేమని చెప్పి ప్రజాప్రతినిధులు కూడా చేతులు ఎత్తేయడం జరిగింది. అయితే తాజాగా గత అసెంబ్లీ ఎన్నికల ముందు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు దరూర్ క్యాంపులో ఒక 4.5 ఎకరాల స్థలం ఉంది, ప్రభుత్వ కార్యాలయాలు పోగా మిగిలింది, దాన్ని మీకు కేటాయించే ప్రయత్నం చేస్తానని మాటిచ్చిండ్రు, దాన్ని సూచించింది. అయితే ఆలోపు ఎన్నికలు రావడం, ఆ తర్వాత ప్రభుత్వం లేదనడం, ఈ జరిగితే ఎక్కడ చూద్దాం, ఈ ప్రభుత్వం కూడా ఇందిరమ్మ రాజ్యం, మాది పేదల ప్రభుత్వం, అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయమని చెప్తున్న రేవంత్ సర్కార్ అయినా మాకు న్యాయం చేస్తుందని చెప్పి ఆశపడ్డాం. అయితే మన ఏదైతే 4.5 ఎకరాల స్థలాన్ని ఎమ్మెల్యే గారు సూచించారో ఆ 4.5 ఎకరాల స్థలంలో ఈరోజు కొత్తగా ప్రభుత్వం మంజూరు చేసిన ఏటీసీ భవనాన్ని కోసం కేటాయిస్తున్నామని చెప్పగానే మా ఆశలన్నీ నీరు గారిపోయినాయి. ఇక మాకు జాగ అంటూ ఎక్కడా లేదు సార్ జగిత్యాల టౌన్లో. ఇక మళ్ళీ మేము పోతే ఏ చెట్లకో ఏ గుట్టలకో పోతే ఏదైనా సమస్య వచ్చినప్పుడు మేము రావాలంటే కనీసం అరగంట టైం పడుతుంది. దాంతో పాటు అక్కడ మేము ఇల్లు కట్టుకోవాలన్నా కానీ ఎవరు ఆసక్తి చూపరు సార్. ఈ నేపథ్యంలో అన్ని స్థలాలు ఇప్పుడు వాస్తవంగా దరూర్ క్యాంపులో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇచ్చిండ్రు, వివిధ కుల సంఘాలకు ఇచ్చిండ్రు, అలాగే హౌసింగ్ బోర్డు చేసి చాలా ధనవంతులకు ఇచ్చిండ్రు. మేమేం ధనవంతులం కాదు సార్, మా దాంట్లో 98% మధ్యతరగతి పేద తరగతి వాళ్ళం. మేము కనీసం మీరు ఇప్పుడు రేపు జాగా కేటాయించినా మేము ఇల్లు కట్టుకోవాలంటే కనీసం 4-5 సంవత్సరాలు పడుతుంది. మా ఆర్థిక పరిస్థితి అది. మా బాధలన్నీ మీకు అన్నీ తెలుసు, మేము చెప్పేది ఏం లేదు. మమ్మల్ని అందరినీ దగ్గరగా చూసిన వ్యక్తి అందులో రమణన్నకైతే మా గురించి చాలా తెలుసు. మా పాత్రికేయులను గత 30 సంవత్సరాలుగా వారు చూస్తున్నారు. మా ఆర్థిక పరిస్థితి కూడా వారికి తెలుసు. వారు ఎప్పుడైనా మాతోటి పాజిటివ్గానే మాట్లాడతారు. మీకు చేయాలి, మీకు వాస్తవంగా ఎన్నో సందర్భాల్లో మీరు ఇదే లోపమని బతుకుతున్నారబ్బా, మీరు ఒకసారి బయట ప్రపంచాన్ని కూడా చూడాలని చెప్పేసి మేము అడ్డించకపోతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. వారు మమ్మల్ని ఒక కుటుంబ సభ్యుడిగానే చూశారు. ఇప్పుడు మిమ్మల్ని మేము వేడుకునేది ఏంటి అంటే, ఇప్పుడు ఏదైతే 4.5 ఎకరాల స్థలంలో ఆ ఏటీసీ భవనాన్ని కట్టడం కంటే చుట్టుపక్కల చాలా ఉన్నది సార్. ఇప్పుడు న్యాక్ సెంటర్ అక్కడెక్కడో టీఆర్ నగర్ లాస్ట్ నర్సింగాపూర్ శివార్లో కట్టిండ్రు అన్ని వసతులతోటి. అక్కడ కట్టడానికి కూడా చాలా స్థలం ఉన్నది. ఆ న్యాక్ సెంటర్ పక్కన ఈ ఏటీసీ భవనం కట్టే ఇది కూడా స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిందే కాబట్టి దానికి దీనికి అనుసంధానమై అక్కడ ఉన్న వారికి అది. దాంతోపాటు సార్ ఇప్పుడు 4,000 ఇళ్ళు మీరు అక్కడ కేసీఆర్ కాలనీలో 4,000 ఇళ్ళు ఇచ్చిండ్రు. ఆ
ఆ 4,000 ఇళ్ళకి అంతా పేదవాళ్ళే సార్, ఇల్లు లేని వాళ్ళే. కాబట్టి అంత ఇంత చాలని చదువులు అంటే 10వ తరగతి ఇంటర్మీడియట్ వరకు చాలా పరిమితమై ఉన్న వాళ్ళు 4,000 కనీసం 1000 మంది ఆ స్కిల్ డెవలప్మెంట్ నేర్చుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళకు కూడా అందుబాటులో ఉంటుంది, వాకేబుల్ డిస్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు నివాసన స్థలాల్లో కడితే కూడా అది దాన్ని వేరే చోటకు మార్చి ఆ 4.5 ఎకరాల స్థలంలో మా జర్నలిస్టులకు వేస్తే మా అందరికీ సమస్య తీరుతుంది, మేము అందుబాటులో ఉన్న వాళ్ళం అవుతాం. ఎవరెవరికో హౌసింగ్ బోర్డులో చాలామందికి ధనవంతులకు ఇచ్చారు, మా మధ్యతరగతి వారు కూడా అక్కడ అవకాశం కల్పిస్తే మాకు ఆ సొంత ఇక్కడ నెరవేరుతుంది, మేము జీవితాంతం మీ అందరికీ రుణపడి ఉంటామని చెప్తూ ఈ సమస్యను మీరు పరిష్కరించే దిశగా అడుగులు వేయాలని, మీరు ముందుకు సాగితే ఈ కార్యక్రమం మాకు అందుబాటులోకి వస్తుంది. మీరు దీన్ని పర్సనల్గా తీసుకొని మాకు సాయం చేస్తారని ఆశతో ఉన్నాం సార్. రమణ మీద జర్నలిస్టుల ఐక్యత గత 5 రోజులుగా నివాస స్థలాల కోసం రిలే నిరాహార దీక్ష చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి నాతో పాటు వచ్చినటువంటి మాజీ మంత్రివర్యులు పెద్దలు ఎమ్మెల్సీ రమణన్న గారికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం. ఇవాళ నిజంగా మా నియోజకవర్గంలో జగిత్యాల జిల్లా తప్ప కరీంనగర్ జిల్లా, రాజన్న సిరిసిల్ల జిల్లాలో విలేకరులందరికీ కూడా స్థలాలు ఇచ్చేసి బ్రహ్మాండంగా నేను గెలిచిన నెల రోజుల లోపే రాజన్న సిరిసిల్ల జిల్లాల కేటీఆర్ గారి నేతృత్వంలో వెంటనే బోయినపల్లి మండలంలో ఉన్నటువంటి విలేకరులందరూ కూడా చేశారు. అట్లా రామడుగు, చొప్పదండి, గంగాధర అన్ని మండలాలు చేసిన ఒక్క జగిత్యాల జిల్లాలో మల్యాల మరియు కొడిమేర మండలం వాళ్ళకే మేము అందజేయలేకపోయాం. ఇక్కడ ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి అధికారుల వైఫల్యం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల వైఫల్యం కారణంగా నేను ఈ 2 మండలాల్లో కూడా ఇవ్వలేకపోయాను. నిజంగా జర్నలిస్టులు అంటే రోజు పొద్దున 7 టిఫిన్ చేస్తారో 7 ఛాయ్ తాగుతారో తెలియదు. కడు పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళకు ఒక జీల్ ఈ ప్రజాసేవ చేయాలి, ఎట్లయితే రాజకీయ నాయకులు ప్రజాసేవ చేయాలని ఉంటుందో జర్నలిస్టులకు కూడా ఒక మంచిని ప్రజలకు అందించాలనే సంకల్పంతో చేస్తే తప్ప దీంట్లో ఎవరు కూడా లక్షలాధికారులు, కోటీశ్వరులు ఎవరు కూడా ఉండదు. 100% మీ అందరికీ ఇళ్ల స్థలాలు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వెంటనే అందజేయాలని డిమాండ్ చేస్తూ, వాస్తవంగా ఏదైతే చెల్గల్ కానీ ఆ తర్వాత ధరూర్ క్యాంపులో కానీ ఉన్నటువంటి స్థలాన్ని వెంటనే ఈ యొక్క జర్నలిస్టులందరికీ కూడా కేటాయించి వెంటనే ఈ యొక్క ఇళ్ల స్థలాలు పట్టాలు అందించాలి. అదేవిధంగా మరి ఈ యొక్క డబుల్ బెడ్రూమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ స్కీమ్ కింద కూడా ప్రతి ఒక్కరు కూడా ఇల్లు కూడా ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. గతంలో కలెక్టర్ శరత్ గారు ఉన్నప్పుడు నాకు ఐడియా ఉన్నది, జర్నలిస్టులకు అందరూ నేను మా మండలాల వారి కోసం వచ్చినప్పుడు మీ ప్రస్తావన కూడా జరిగింది. ఆ జరుగుతున్నటువంటి దరిమిలాలో ఇక పట్టాలు ఇచ్చేస్తాం రేపో ఎల్లుండి అనే ఒక సందర్భంలో నేను విన్నా ఆ శుభవార్త. నేను కూడా చాలా సంతోషపడ్డా. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల ఈ యొక్క ఇళ్ల స్థలాలు జర్నలిస్టులకు ఇచ్చినాం, జర్నలిస్టులకు అండగా ఉన్నాం. తప్పకుండా ఇప్పుడున్నటువంటి ఏదైతే మీరు చెప్పిన డిమాండ్ వాస్తవంగా కూడా ఐటీఐ కాలేజీని తీసుకుపోయి ఇప్పుడు మా నియోజకవర్గంలోనే 4,500 డబుల్ బెడ్రూమ్స్ ఇచ్చారు. అక్కడనే నిజంగా న్యాక్ సెంటర్ కూడా ఉన్నది. ఈ ఐటీఐ కాలేజీ కూడా ఆడిపార్క్ తరలించవచ్చు, చెల్గల్ కూడా పక్కన ఉన్నటువంటి చెల్గల్ కూడా తరలించవచ్చు. నిజంగా విలేకరులందరూ కూడా పట్టణంలో ఉండడానికి చాలా ఆమోదయోగ్యమైనటువంటి ఇళ్ల మధ్యలో ఉండే అవకాశం ఉంటుంది. కనుక వెంటనే ఈ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇక్కడ ఉన్నటువంటి మరి మాజీ మంత్రివర్యులు జీవన్ రెడ్డి గారి కానీ అదేవిధంగా శాసనసభ్యులు సంజయ్ గారు కానీ చొరవ తీసుకోవాలి. వెంటనే వీళ్ళకి ఇళ్ల పట్టాలు ఇవ్వాలి. ఇళ్ల పట్టాలతో పాటుగా మరి యొక్క డబుల్ బెడ్రూమ్స్ కూడా వీళ్ళకు కేటాయించి వీళ్ళకు మరి వీళ్ళకి వెంటనే అందజేయాలని చెప్పి కోరుకుంటూ, రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని రకాల ఇబ్బందులు జరుగుతున్నాయో నేను ఒక సందర్భంలో కూడా విలేకరులను చాలా దూషిస్తూ కూడా మాట్లాడినటువంటి ఈ ప్రభుత్వం కనుక ఇక్కడ ఉన్నటువంటి నాయకులు వెంటనే చొరవ తీసుకోవాలి. చొరవ తీసుకొని వెంటనే వీళ్ళకు మరి ఇళ్ల పట్టాలను అందజేస్తూ డబుల్ బెడ్రూమ్స్ కూడా ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, వాస్తవంగా వీళ్ళు విలేకరులు అడుగుతున్నది ఏదో మనలో మాలిక్యాలు అడుగుతున్నారు, ఉండడానికి కనీసం జాగా అడుగుతున్నటువంటి ఈ సందర్భాన్ని మరి ఉన్నటువంటి ఈ ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి మరి మాజీ మంత్రివర్యులు జీవన్ రెడ్డి గారు కానీ అదేవిధంగా సంజయ్ కుమార్ గారు చొరవ చూసుకోవాలి. నేను కూడా కలెక్టర్ గారికి ఆ రోజు కూడా ఒక లెటర్ పెట్టినా. మా మల్యాల మండలంలో ఉన్నటువంటి కొడిమేల మండలంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా వీళ్ళతో పాటు వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ మీకు అండగా ఉంటాం, మీ తరఫున పోరాడతాం.
మీ పక్షాన తప్పకుండా మీ ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకు, మీకు డబుల్ బెడ్రూమ్స్ ఇచ్చే వరకు కూడా మీ తరఫున మేము కొట్లాడతామని చెప్పి తెలియజేస్తూ, మరి మీరు ధైర్యంగా ఉండండి. తప్పకుండా మీరు ఈ పోరాటం తెలంగాణ ఉద్యమంలోనే కొట్లాడడం, తెలంగాణ సాధించుకునేదాకా కొట్లాడడం, ఇళ్ల స్థలాలు సాధించుకునేది వరకు కూడా మనం కొట్లాడదామని చెప్పి మీకు అండగా ఉంటుందని చెప్పి ఈ పార్టీ అండగా ఉంటుందని మేము అందరం నమస్కారం తెలియజేస్తూ, 30 ఏళ్ళుగా ప్రజాప్రతినిధులను ప్రభుత్వాలను కలుస్తున్నాము, మా పని కాలేదంటే అందులో నాకు కూడా బాధ్యత ఉందని చెప్పాలని మనం చేస్తున్నాం. కానీ దురదృష్టవశాత్తు నేను 20 ఏళ్ళుగా ప్రతిపక్షంలోనే ఉన్నా. ప్రతిపక్షంలో ఉన్నా కానీ మధ్యలో బీఆర్ఎస్ పార్టీ చేరిన తర్వాత నేటి ఎమ్మెల్యే, ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారికి స్వయంగా చెప్పడం జరిగింది. విలేకరికి ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోవాలని చెప్పని దానికి అనుగుణంగా మాజీ మంత్రివర్యులు కొప్పులీశ్వర గారికి, కుర్ట్ల ఎమ్మెల్యే గారికి తప్పనిసరి చేస్తానేటువంటి మాట కూడా వాళ్ళు ఇచ్చారు. కానీ అది ఏ కారణం వలనో అది కాలేకపోయింది. మరి మీ అదృష్టమో దురదృష్టమో కానీ ఇప్పుడు మాత్రం మన ఎమ్మెల్యే అధికార ప్రభుత్వంకే లేదు. అది చెప్పేటువంటి మాట కూడా నేను డెవలప్మెంట్ కోసమే పోయినా అని చెప్పేటువంటి మాట చెప్పిండు. ఒకవేళ డెవలప్మెంట్ కోసమే పోయినట్టయితే సంజయ్ గారిని ఇవాళ ఈ వేదిక ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మొట్టమొదలుగా నువ్వు ఇచ్చిన హామీకి అనుగుణంగా జగిత్యాల జర్నలిస్టులకు ధరలు క్యాంపులో 4 ఎకరాలు వెంటనే కేటాయింపు అయ్యాలా, ప్రభుత్వంతో ఇప్పించాలి. నా సహచర మిత్రుడైనటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేటి వరకు కూడా నేను కలవలేకపోయినా. కానీ ఇవాళ మాత్రం నేను మీ అందరి ముందు చెప్పేది, మీ కొరకు అటు సంజయ్ గారితో కానీ జీవన్ రెడ్డి గారితో కానీ కలుస్తామంటే రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి కలవడానికి కూడా నేను ఉంటుంటానని చెప్పని. ఎందుకంటే మీతో కలిసి పైసా అనుభవం ఉంది. సోదరు రవిశంకర్ గారు చెప్పినట్టుగా ప్రజా జీవితంలో ఉన్నటువంటి వాళ్ళం, ప్రజా సమస్యల పరిస్థితి నిరంతరం పాటుపడుతున్నటువంటి వాళ్ళం. అందులో భాగమైనటువంటి మీరు, మేమైతే రాజకీయ రంగంలో, మీరు పత్రికా రంగంలో ఉన్నారు. ప్రజాస్వామ్యంలో అత్యంత పాలన కలిగినటువంటి ఫోర్త్ ఎస్టేట్గా ఉండేటువంటి పత్రికా రంగం. ఆ పత్రికా రంగానికి ఎందుకంటే మీరు ప్రజల సమస్యలు తీసుకెళ్ళి నిరంతరం వాస్తవంగా ఈ దేశంలో ఏ విధంగా అయితే సైనికులు కానీ పోలీసులు కానీ నిరంతరం అప్రమత్తంగా ఉన్నానో, పోటీతత్వంలో కూడా మీరు కూడా నిరంతరం అప్రమత్తం ఉండేటువంటి జాబ్ మీది. అర్ధరాత్రి అపరాత్రి అయినా అది ప్రమాదమే కానీ, దుర్ఘటనే కానీ, సంఘటననే కానీ ఏదైనా అయితే వెనువెంటనే ఆ వార్తను సేకరించాలా, బయట సమాజాన్ని తెలియజేయాలా, ప్రభుత్వం తీసుకెళ్ళాలా, ప్రభుత్వం తీసుకెళ్ళి ఆ సమస్య పరిష్కారం కొరకు మీరు దోహదపడేటువంటి వాళ్ళు. ఇక్కడ తెలిసిన వరకు కొందరు సోదరులు ప్రాణులు కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది. వరదలల్లో ప్రాణులు కూడా కోల్పోయేటువంటి పరిస్థితి. అదేవిధంగా లక్ష్మణ్ ఒక చిన్నారి బాబుకు అన్యాయం జరిగితే ఆయన షూట్ చేసినందుకు అనుగుణంగా సీఎం సస్పెండ్ అయినటువంటి పరిస్థితి. ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు నిజాయితీగా నిష్కలంకమైనటువంటి వాళ్ళు. మీరు చెప్పిన దానికి నేను పూర్తిగా ఏకీభవిస్తూ, మనిషికి అవసరమైనటువంటి కనీసమైనటువంటి గూడు గుడ్డ అనేది ఇవాళ గూడు అనేంతో ప్రధానంగా మీకు గూడు కావాలనేటువంటి మాటకు అనుగుణంగా 4 ఎకరాల స్థలం అధికంటే దానికి తోడుగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయలతో దానితో పాటు ఇవ్వాలని చెప్పని మీ అందరి నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ, ఇవాళ భారతదేశంలో ఏదైతే 3వ అంశమైనటువంటి గుడ్డ ఉందో అది జాతీయ చేనేత దినోత్సవం ఈరోజు. మరి చేనేత కళాకారులు నిరంతరం కష్టపడుతూ మన చెమటను వచ్చి గుడ్డనేస్తే వల్ల మనం దాన్ని నాగరిక సమాజంగా భావించడంలో తొలి నాగరికత గుర్తింపు ఈ గుడ్డ కనుక అటువంటి వాళ్ళకు కూడా ఈరోజు మీ ద్వారా మీ ముందు మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సమాచారాన్ని నేను కలెక్టర్ గారికి ఇప్పుడే ఇస్తా, మీ సమస్య పరిష్కారం చేయాలని చెప్పని. దానికి తోడుగా గత సంజయ్ గారు కూడా నేను ఫోన్లో మాట్లాడి చెప్తాను. వాళ్ళకి ఇచ్చిన మాటకు అనుగుణంగా ఈ హామీ నిలబెట్టుకోవాలి, అవసరమైతే నీ వెంట రావడానికి మేము కూడా సిద్ధం అనేటువంటి మాట కూడా మీ ముందు ఇస్తూ, మీ అందరి ఐక్యమత్యం మరింత ముందుకెళ్ళాలని చెప్పని, మీ సమస్య మొట్టమొదటిగా ఇది పరిష్కారం కావాలని చెప్పని. सब लोग इससे बहुत ही ताज्जुब महसूस कर रहे हैं कि जगत्याल के साथियों को अभी तक किसी को राजी नहीं मिली। मैं आपसे मौजूदाना दरख्वास्त करता हूं कि आप एक वजीर भी रह चुके हैं साबिक़ में और अब फिल वक्त MLC हैं। अल्हम्दुलिल्लाह आपके असर रुसुखत चीफ मिनिस्टर जनाब रेवंत रेड्डी साहब से भी बहुत अच्छे हैं। जो SRSP की लैंड का वादा किया गया था उसको हत्तल इम्कान पूरी अमली जामा पहनाने के लिए आप पूरी कोशिश करेंगे, ये हम उम्मीद रखते हैं। और ये आपसे हो भी सकता है क्योंकि आप साबिक़ में
IMA हॉल दिलाए हैं, तो ये आपके लिए कोई बड़ा काम नहीं है। और इसके जो प्रोसेस है साहब, उस प्रोसेस के ज़रिए गए तो हमको जल्दी हो सकता, क्योंकि ज़मीन गवर्नमेंट के ज़रिए पहले SRSP से हासिल करके कोशिश करना है। सिर्फ वादों से ये काम होने वाला नहीं है, लिहाजा इसको एक प्रोसीजर के तहत आप उसको अमली जामा पहना है, तो हम सहाफ़ी आपके उम्र भर आपके मशहूर रहेंगे और हमेशा याद रखेंगे। जगत्याल के सहाफ़ी का ये देरीना मसला है, लिहाजा प्लीज़ आप एक मरतबा इस पर खुसूसी तवज्जो देकर जगत्याल के सहाफ़ियों के साथ आप भी खड़े रहें। इंशाअल्लाह आपको हमेशा जगत्याल के सहाफ़ी याद रखेंगे। खुदा జర్నలిస్టులు ఇళ్ల స్థలాల కొరకు చేస్తున్న సమ్మెకు కాంగ్రెస్ పార్టీ పక్షాన మద్దతు ప్రకటిస్తూ మరి రోజు ఈ శిబిరానికి వచ్చిన నాయకులు చూస్తున్నాం. మరి నాయకులు చాలామంది వస్తున్నారు. తప్పకుండా మీ సమస్య పరిష్కారం కావాలని మాట్లాడ కోరుకుంటున్నా. ఎందుకంటే వచ్చే నెల నుండి ఈ కొత్త పథకాలు స్టార్ట్ చేస్తామని మొన్ననే మంత్రి గారు చెప్పారు కాబట్టి దానిలో మీకు అవకాశం వస్తుందని నేను ఆశ